బంగ్లాదేశ్ నుండి ఇప్పుడు భారతదేశానికి విపరీతమైన దరఖాస్తులు ఏంటంటే మెడికల్ వీసాలు కావాలి, ఎడ్యుకేషన్ వీసాలు కావాలి. ఈ దేశంలో చదువుకుంటాం, ఈ దేశంలో వైద్యం చేయించుకుంటాం. ఏంటిది? ఎక్కువ మంది అక్కడున్న అవామీ లీగ్ వాళ్ళు, ఇప్పుడున్నటువంటి బ్యాచీలు ఎవరైతే అటాక్ చేస్తుంటే ఆస్తులు కోల్పోతూ ప్రాణాలు కోల్పోతూ భయపడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్న ఆస్తులన్నింటినీ లొంగ చుట్టుకుని ఇండియాకి ఏదో ఒక వంకతో వచ్చేయడానికి పెద్ద ఎత్తున వీసాలకి దరఖాస్తులు చేసుకున్నారు. సరే, తక్కువ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సరిహద్దుల దగ్గర వేచి చూస్తుంటే, ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ధనికులు ఆ పైన ఉన్నటువంటి వర్గాలు ఇప్పుడు భారత్ పాట పడుతున్నాయి. ఒక్కటి వాళ్ళ దేశంలో ఎదిరించి నిలబడాలా? ఇంకో దేశానికి పారిపోయి ఎన్ని రోజులు దాక్కుంటా నువ్వు? భారతదేశానికి వస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 4 రోజులు పోయాక మళ్ళీ ఆ చట్టాలు కావాలంటారు. ఎందుకు ఆ దరిద్రం భారతదేశానికి? నీ దేశంలో నీకు బ్రతుకు లేదు, నిన్ను బ్రతకనీయట్లా, చావురేవో తేల్చుకో, కర్రో కత్తి పట్టుకుంటా అవతలోడితో తేల్చుకో. నువ్వు నా దేశానికి వచ్చి నా దేశాన్ని నాశనం చేయడం ఎందుకు? షెల్టర్ కావాలంటే ఇస్తాం, కానీ ఈ షెల్టర్ అనేటటువంటి తాత్కాలికం కావాలి. కానీ ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని నువ్వు పారిపోయి ఎక్కడికి వచ్చి ఏం సాధించాలి? నువ్వు పోనీ ఈ దేశం పట్ల భక్తితో ఉంటావా? ఉండవు కదా. అదే కదా సమస్య.